నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ సత్యాలు. ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే నెల్లూరు జిల్లాలో గొలగముడి అని ఐడియా ఉంటుంది. చాలామందికి తెలుసు. నెల్లూరు జిల్లానే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి తెలుసు. గొలగముడి వెంకయ్య స్వామి గురించి చెప్తానన్నమాట. ఇది ఆయన గొప్పతనం ఇదంతా కాదు. ఈయనతో మా నాన్నమ్మ గారికి ఉన్న ఇంటరాక్షన్ ఏంటి, అండ్ ఆయన్ని మా వాళ్ళు ఎలా స్వామివారిగా చూసేవాళ్ళు, ఆయన ఎంత గొప్పవారు అనేదంతా చెప్తానన్నమాట. ఇది ఏంటంటే ఒక 25-30 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ బ్యాక్ అనమాట. మా నాన్నమ్మ గారు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా నాన్న అప్పుడే పుట్టారనమాట. మా నాన్నకి ఇప్పుడు ఆల్మోస్ట్ 60 ఇయర్స్, అంటే 60 ఇయర్స్ ముందు స్టోరీ అనుకోండి. మా నాన్నకి 60 ఇయర్స్ అనమాట. ఇప్పుడు మా నాన్న అప్పుడే పుట్టారు, అంటే 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ బేబీ అనుకోండి. అంతకు ముందు నుంచే మా నాన్నమ్మ వాళ్ళకి స్వామి తెలుసు. ఎందుకంటే గొలగముడికి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర అన్నమాట, ఒకటే జిల్లా కాబట్టి చాలా దగ్గర. ఎప్పుడు మాకు పశువులు ఎక్కువ ఉండేటం అన్నమాట. అంటే బర్రెలు కానీ గొర్రెలు కానీ ఇలాంటివి చాలా, అంటే చాలా ఎక్కువ ఉండేటివి అన్నమాట. అలాగే స్వామివారు ప్రతిసారి అంటే భిక్షాటనకు వచ్చేవాళ్ళు అన్నమాట. అంటే ఇదేం తప్పు కాదు, బట్ ఏంటంటే స్వామివారు ప్రతి ఊర్లో భిక్షాటనకు వచ్చేవాళ్ళు. మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు చెప్పిన స్టోరీ ఏంటంటే వీళ్ళు ఎలా పిలిచేవాళ్ళు అంటే వెంకయ్య తాత అని పిలిచేవాళ్ళు అనమాట. వెంకయ్య తాత వచ్చినప్పుడు ఆయన అన్నం అడిగేవాళ్ళు అనమాట. అడిగినప్పుడు మీరు ఎంత పెట్టినా ఒకేసారి పెట్టాలన్నమాట. మామూలుగా మనకి ఏంటంటే మారు పెట్టడం అంటారు కదా, మారు పెట్టకపోతే ఇంటికి రారు అన్నట్లు. అట్లా కాదు, ఆయనకి మీరు ఎంత పెట్టినా ఒకటేసారి పెట్టాలన్నమాట. ఆయన భోజనానికి వచ్చేవారు అనమాట, అంటే భిక్షాటనకి వచ్చేవాళ్ళు అనమాట. భిక్షాటనకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత పెట్టినా కానీ ఒకేసారి పెట్టాలన్నమాట. అది మీరు ఎంత పెడతారా, మీ దగ్గర ఎంత ఉంది అనేది ఆయన అడగరు అనమాట. ఎవరింటికైనా వెళ్ళొచ్చు, అంటే ఈ ఫలానా చోటుకే వస్తానని ఆయన ఎప్పుడు చెప్పరు. ఆయన ఎవరింటికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆయన అడిగినప్పుడు ఒకసారి మా నాన్నమ్మకి తెలియలేదంట. స్టార్టింగ్ అనో మరి ఎప్పుడు పెట్టకనో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే మా జేజీ ఉండేది కదా, ఆమె ఎప్పుడు అవి చూసుకునేవాళ్ళు అనమాట. మా నాన్నమ్మ ఫస్ట్ టైము కొంచెంగా పెట్టిందంట ఆయనకి. స్వామి వచ్చినప్పుడు తాత ఇదిగో కొంచెం పెడుతున్నాను. మా నాన్నమ్మ థాట్ ఎలా ఉందంటే సెకండ్ టైం పెడదాము అని చెప్పి అంతా రెడీగా పెట్టుకొని ఉందంట. సో ఆయన అంతవరకు తినేశారు. తాత రెండోసారి పెడతాను తాత అంటే ఆయన అన్నారంట, లేదమ్మా నేను ఒక్కసారే పెట్టించుకుంటాను, రెండోసారి పెట్టించుకోను అని చెప్పారంట. మా నాన్నమ్మ చాలా రోజులు బాధపడ్డారంట. అయ్యో తాత మన ఇంటికి వచ్చి భోజనం అడిగితే నేను అర్ధాకలతో పంపించానే అని చెప్పి చాలా బాధపడే వాళ్ళంట. అలాగా అంటే ఆమెకి తెలిసి చేసినా తెలియక చేసినా కానీ అదైతే అంటే ఆమె బాధపడ్డారనమాట చాలా మనసులో. తర్వాత ఆయన కూడా చెప్పారంట, ఏం బాధపడొద్దమ్మా రమణమ్మ, ఏం కాదు, నాకు ఎంతైనా పెట్టావు నువ్వు మనస్ఫూర్తిగా, అది చాలు, ఇంతే పెట్టాలని ఇది లేదు కదా, కాబట్టి నువ్వేం బాధపడుకో ఆయనే తాత చెప్పారనమాట. తర్వాత ఎప్పుడైనా కానీ ఇది ఒక సంఘటన. తర్వాత ఏం జరిగేదంటే మా ఊరు సైడ్ ఎవరికైనా కానీ ఏంటంటే చిన్నపిల్లలకి బాగాలేకపోయినా, అంటే ఎక్కువ అప్పటి రోజుల్లో ఏంటంటే గాలిని ఎక్కువ నమ్ముతారనమాట. అంటే గాలి సోకింది, ఇట్లా బాగాలేకుండా వచ్చింది, నెలల సందు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా. ఇలాంటివన్నిటి గురించి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన మండేసేవాళ్ళు అనమాట. మండేయడం అంటే వేప ఆకులతో ఆయన మంత్రాలు చదివి ఇది దిష్టి తీసేసినట్లుగా చేసేవాళ్ళు అనమాట. అలాగే ఎవరికైనా చుట్టుపక్కల ఊర్లలో మేకలకు కానీ గొర్రెలకు కానీ పశువులకు కానీ ఏదైనా తెలియని జబ్బు సోకి చనిపోతూ ఉంటే అవి అక్కడికక్కడే పడి చనిపోతూ ఉంటాయి. ఇప్పుడంటే వెటర్నరీ డాక్టర్లు ఇవన్నీ ఉన్నారు, కానీ అప్పట్లో లేరు కదా, అవి ఏం తెలిసేది కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా జరుగుతుందంటే ఆయన విభూతి తీసిచ్చేవాళ్ళు అనమాట. అంటే ఆయన హోమగుండం ఎప్పుడూ ఆయన ఉన్న ప్లేస్లో హోమగుండం నడుస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఉన్న స్థలంలో హోమగుండం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే దుని అంటారు కదా, సాయిబాబా గారి గుళ్ళలో చూస్తుంటాం దుని అని, అలాంటిదే ఈయన దగ్గర కూడా ఒకటి ఉంటుంది అనమాట. అది ఎప్పుడూ నడుస్తుంటుంది. దాంట్లో వచ్చే బూడిద ఉంటుంది కదా, అది తీసి కొంచెంగా ఇచ్చేవాళ్ళు. అది తీసుకెళ్ళి వీళ్ళు నీళ్ళల్లో కలిపి ఆ పశువులకి తాకిచ్చడము, లేదంటే పశువుల కొట్టంలో అది చల్లడము, ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే
అక్కడ ఉన్న అవి అంటే హెల్తీగా అయ్యేటివన్నమాట. ఆ జబ్బులు అవన్నీ తగ్గి అవి మళ్ళీ మంచి స్థితికి వచ్చేటివి అని ఒక నమ్మకంతో వెళ్ళేవాళ్ళనమాట. అది అలాగే జరిగేది కూడా. ఈ చాలామంది ఇప్పటికే డౌట్స్ వచ్చుంటాయి. ఏంటి దుని వేస్తే అంటే బూడిదతో ఎలా ఇది అవుతది అని చెప్పి. అది బూడిద గురించి కాదండి. స్వామివారి శక్తి అన్నమాట. ఆయన కొన్ని మంత్రాలు చదివి ఆ దునిని మనకి ప్రసాదంగా ఇచ్చినప్పుడు అది బూడిదైనా కానీ బూడిద అనకూడదు మనము. ధుని అనాల. ఆ ధునిలో ఉన్న శక్తి వల్లేనండి ఎలాంటి జబ్బైనా కానీ నయమయ్యేదనమాట. ఇది చాలామంది నమ్మకం. ఇప్పటికి కూడా కొన్ని వేల మంది ఆగస్ట్ 24 రేపు ఈ ఈ నెలలోనే స్వామివారికి ఆరాధన జరుగుతదనమాట. కాబట్టి నేను ఈ వీడియో చేయాలనిపించింది. నాకు తెలిసి ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఆయనకి గొప్పగా ఆరాధనలు జరుగుతాయి. మీరు చుట్టుపక్కల ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంకయ్య స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ నిద్ర చేసి రండి. చాలా చాలా మంచిది. చాలా గొప్పగా జరుగుతాయి ఈ ఆరాధనలు. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇది నేను జస్ట్ మా నాన్నమ్మ గారి తన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి చెప్పిన స్టోరీ. కానీ నెక్స్ట్ దీని గురించి ఫుల్ అంటే వెంకయ్య స్వామి గారి చరిత్ర గురించి పూర్తి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.